రష్యా తీసుకొచ్చిన వ్యాక్సిన్ ఏంటి సార్? ఇది ప్రివెంటివ్ వ్యాక్సినేషన్ కాదు, ఇది జబ్బు వచ్చిన వాళ్ళకి వ్యాక్సినేషన్. ఓకే, ఎంత రిజల్ట్ ఉంటుంది సార్ వీటి వల్ల? ఇది 100కు 100% తగ్గేదని కాదు సార్. ఈ థెరపెటిక్ క్యాన్సర్ వ్యాక్సిన్స్ లో ఇంకా ఏం జరుగుతున్నాయి సార్? ఇమ్యునోథెరపీ అనేది ఇప్పుడు వండర్ఫుల్ ప్రోగ్రెస్. ఓవరాల్ గా మనుషులకు వచ్చే క్యాన్సర్ లో వైరస్ తో వచ్చే రెండైనా సార్ ఇంకేమైనా చాలా ఉన్నాయి? నాసోఫారింజియల్ క్యాన్సర్, ఓకే, ఎప్స్టీన్ బార్ వైరస్ నుంచి క్యాన్సర్ సెల్స్ సార్ మన ఇమ్యూనిటీ సిస్టమ్ ని ఎక్కడ బ్లఫ్ చేయగలుగుతున్నాయి అన్న దాని మీద మీకు ఏమైనా అంటే ఇమ్యూన్ సిస్టమ్ అనేది గుర్తుపట్టదు, దాక్కుని ఉంటుంది క్యాన్సర్ సెల్. ఇమ్యూనిటీ సిస్టమ్ మొత్తం పనిచేస్తే చాలా వరకు మనకు అన్నట్టు మీరు చెప్పారు సార్. అది మరి అట్లాంటప్పుడు కీమో కానీ రేడియేషన్ కానీ వాటి రోల్ ఎంత సార్? ఎక్కడైతే ఉందో ఆ ఏరియా తీసేస్తే ఇమ్యూన్ థెరపీ ఇస్తే ప్రాబబులీ మన బాడీ ఇమ్యూనిటీ స్టిమ్యులేట్ అయ్యి ఎన్నైతే కణాలు ఉన్నాయో వాటిని చంపడానికి పనికొస్తాయి. సెల్ క్యాన్సర్ సెల్ గా కన్వర్ట్ అవ్వకుండా తీసుకునే జాగ్రత్తలు ఏమైనా ఉంటాయా? క్యాన్సర్ కారణ పొగాకు, తర్వాత ఆల్కహాల్, మనం తినే తిండి, పేరెంట్స్ నుంచి వాళ్ళ నుంచి వచ్చింది. రోగ నిరోధక శక్తి అని ఉంటుంది. ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా వరకు క్యాన్సర్ కణాలని చంపేస్తుంది. హలో, వెల్కమ్ టు 3TV. ఈరోజు మనతో పాటు స్టూడియోలో డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు గారు ఉన్నారు. సార్ యాక్చువల్గా సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఈ మధ్య ముఖ్యంగా ఒక 2 వీక్స్ నుంచి మోడీ అటు చైనా పర్యటనకు వచ్చిన తర్వాత నుంచి కూడా రష్యన్ వ్యాక్సిన్ ఒకటి మార్కెట్లోకి వచ్చింది. ఇక ఈ వ్యాక్సిన్ వేసుకుంటే కంప్లీట్గా క్యాన్సర్లే రావనంతగా మొత్తం మన ముఖ్యంగా ఇండియాలో సార్ ఈ ప్రచారం బ్రహ్మాండంగా జరిగింది. అసలు రష్యా తీసుకొచ్చిన వ్యాక్సిన్ ఏంటి సార్? అది ఎంతవరకు ఏ క్యాన్సర్లకు పనిచేస్తుంది, దాని అడ్వాంటేజ్ ఏంటి? ఇది కొంచెం క్లారిటీ ఇస్తే బాగుంటుందని అనిపించింది సార్ మాకు. అసలు క్యాన్సర్ వ్యాక్సిన్స్ అనే దాని గురించి కొంచెం మీకు చెప్తానండి సార్. క్యాన్సర్ వ్యాక్సిన్స్ అనేవి 2 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే వ్యాధిని రాకుండా చేసేవి, దీన్ని ప్రివెంటివ్ వ్యాక్సినేషన్ అంటారు. అది ఉదాహరణకి HPSAG పాజిటివ్ ఉన్న వాళ్ళకి వ్యాక్సినేషన్ ఇస్తాం. ఓకే సార్. అది వ్యాక్సినేషన్ ఇస్తే వాళ్ళకి HPSAG తగ్గించడమే కాకుండా ఫ్యూచర్లో లివర్ క్యాన్సర్ రాకుండా చూస్తాయి. ఓకే. రెండవది HPV వ్యాక్సినేషన్, మన సర్వైకల్ క్యాన్సర్ కి వీళ్ళకి ఇస్తుంది HPV వ్యాక్సినేషన్. అలాగే ఓరోఫెరింజియల్ క్యాన్సర్స్ కూడా, అంటే మనం నోటి అంగిటి క్యాన్సర్స్ ఉంటాయి, అవి కూడా HPV నుంచే వస్తాయి. వీటికి కూడా లింక్ ఉంది. కాకపోతే మనం ఇంతవరకు ఇండియాలో వ్యాక్సినేషన్ షెడ్యూల్లో చేర్చలేదు. అది HPV వ్యాక్సినేషన్ చేయించడం వలన ఈ సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భకోశ ముఖద్వార క్యాన్సర్, తర్వాత నోటి లోపల అంగిటి క్యాన్సర్, ఇవి రాకుండా చూసే అవకాశాలు ఉంటాయి. దీన్ని ఏంటి ప్రివెంటివ్ వ్యాక్సినేషన్ అంటాం, రాకుండా అడ్డుకునేవి. దీన్ని ఇంకోటి ఏంటంటే థెరప్యూటిక్, అంటే వైద్య రూపేణ పనికొచ్చే వ్యాక్సినేషన్లు. అసలు వ్యాక్సిన్ అనేది ఎలా పనిచేస్తాయి, ఎందుకు పనిచేస్తుంది, మన అసలు వ్యాక్సిన్ కి అవసరం ఉందా లేదా, దీని గురించి తెలుసుకోవాలి మనం ఈ రష్యన్ వ్యాక్సిన్ గురించి తెలుసుకునే ముందు. ఈ వ్యాక్సిన్ అనేది మనకేంటంటే ఈ మన ప్రతి బాడీలోనూ, అంటే మన మనిషిలో రోగ నిరోధక శక్తి అని ఉంటుంది. దీన్ని ఇమ్యూన్ సిస్టమ్ అని అంటారు. ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా వరకు క్యాన్సర్ కణాలని చంపేస్తుంది. అంటే క్యాన్సర్ కణాలు ముందు ఫామ్ అవుతా ఉంటాయి సెల్స్ నుంచి, అప్ టు 1000 కణాల వరకు చంపేస్తుంది. ఇది కొంత రెగ్యులర్ ప్రాసెస్ లో జరుగుతుంది, కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంటది. అంటే ఓల్డ్ ఏజ్ వచ్చిన కొద్దీ కొన్ని కణాలు అబ్నార్మల్ గా అవుతాయి, ఇవి చంపేస్తాం. ఇమ్యూన్ సిస్టమ్ అంటే రోగ నిరోధక శక్తి, మన శరీరంలో ఉన్న రోగ నిరోధక శక్తి దీన్ని చంపేస్తా ఉంటుంది. అలా ఉన్నప్పుడు మనం ఎందుకని ఈ క్యాన్సర్ వ్యాక్సినేషన్ అంటే, ఒక్కొక్కసారి క్యాన్సర్ ఆల్రెడీ వచ్చేసింది అనుకోండి, అది రోగ నిరోధక శక్తిని దాటి పైకి వచ్చేసింది. అంటే మనం తీసుకుంటే ఉదాహరణకి మనకి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంటుంది, అటు నుంచి టెర్రరిస్ట్ రానివ్వం. ఒకసారి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ దాటి వచ్చాడంటే వాడు లోపలికి వచ్చేసినట్టు. సో అది ఫస్ట్ స్టెప్ అన్నమాట. అంటే మన న్యాచురల్ సిస్టమ్ నుంచి దాటి పైకి వచ్చింది. మన ఇమ్యూన్ సిస్టమ్ ని వ్యాక్సినేషన్ వల్ల ఏ రకంగా ఉంటుంది, ఈ వ్యాక్సినేషన్ అనే ఇవ్వటం వలన మనకి బాడీలో ఉండే కణాల్లో
క్యాన్సర్ ని ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది క్యాన్సర్ కణాలు. దట్ ఈస్ నెంబర్ 1. కొన్ని కణాలను చంపేస్తుంది క్యాన్సర్ కణాలు. మూడోది ఏంటంటే అవి పెరగకుండా చేస్తాయి, ఆపుద్ది అనమాట. 4వది పక్కలకు పాకకుండా చేస్తాయి. ఇవన్నీ ఈ వ్యాక్సినేషన్ అనే దాని ముందు మనకు అడ్వాంటేజెస్, ఉపయోగాలు ఇవన్నీ. సో దీనికి అసలు ఎట్లా చేశారు వ్యాక్సినేషన్ అనేది? ముందు మనం బేసిక్ గా తీసుకుంటే DNA, RNA అందరికి తెలిసే డిఆక్సి రైబోన్యూక్లిక్ యాసిడ్, తర్వాత రైబోన్యూక్లిక్ యాసిడ్, DNA, RNA. DNA అనేది న్యూక్లియస్ లో ఉంటుంది, ప్రెస్ సెల్ లోపల ఉంటుంది. RNA అనేది బయట ఉంటుంది. ఈ RNA అనే దాన్ని మెసెంజర్ RNA అంటారు. మెసెంజర్ అంటే ఇది తీసుకుపోయి మనకి ఒక వార్తాహరుడు, మన వార్తాహరుడు, పూర్వం వార్తాహరుడు ఇప్పుడు లేడు, సెల్ ఫోన్లు అన్నీ వచ్చేసినాయి, సిస్టమ్ మారిపోయింది. కాబట్టి ఈ మెసెంజర్ RNA అనేది మన దీని నుంచి లోపలికి తీసుకెళ్లి ప్రోటీన్స్ సింథసిస్ వాటి మీద పనిచేస్తాయి. ఈ వ్యాక్సినేషన్స్ అన్ని వచ్చాయి ఈ mRNA బేస్డ్ వ్యాక్సినేషన్. మెసెంజర్ RNA బేస్డ్ వ్యాక్సినేషన్. ఇప్పుడు మనకి ఇప్పుడు మీరు చెప్తున్నారే రష్యన్ వ్యాక్సినేషన్ ఎంట్రోమిక్స్ అంటున్నారు. ఎంట్రోమిక్స్ అనేది 4 వైరస్లు అన్హార్మ్డ్ వైరస్ అయ్యి, అన్హార్మ్డ్ వైరస్, వాటిని వాడి mRNAకి ట్యాగ్ చేసి మనం వాడుతున్నాం. దీనికి ఇది సంజీవని కాదు. నెంబర్ 1 అది గుర్తుపెట్టుకోవాలి. రష్యన్ వ్యాక్సినేషన్ అన్ని క్యాన్సర్లకి ఇది సంజీవని కాదు. వీళ్ళు చూసినంత వరకు దేనికి పనికొచ్చిందంటే విరోచనం పేక్ క్యాన్సర్లకి ఆల్మోస్ట్ 4500 మందిలో ట్రై చేశారు. వీళ్ళలో కొంతవరకు బెనిఫిట్ చూపెట్టింది. రెండవది గ్లయోబ్లాస్టమా మల్టిఫ్రామ్ అని అతివేగంగా పెరిగే మెదడు క్యాన్సర్ ఒకటి ఉంది బ్రెయిన్ లో, దాంట్లో కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇంకోటి ఇంకా మిగతా వరల్డ్ వైడ్ లో ఇంతవరకు 120 రీసెర్చెస్ జరుగుతున్నాయి. అందులో ఏంటంటే వ్యాక్సిన్స్, మనకి దరిద్రపు క్యాన్సర్లు అనుకుంటాం కదా, వేగంగా పెరిగి మనుషులను చంపే క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, తర్వాత మెలనోమా, మెలిగ్నెంట్ మెలనోమా, స్కిన్ కాదండి, స్కిన్ కి వచ్చి పాకిపోద్ది పక్కన, అలాంటి క్యాన్సర్లు. తర్వాత వీటికి గ్లయోబ్లాస్టమా మల్టిఫామే, వీటి మీద ఎక్కువ రీసెర్చ్ జరుగుతుంది. ఎందుకంటే వీటికి వేరే మందులు కూడా లేదు ఇప్పటిదాకా, మనకి అంటే ఎక్కువ పనిచేసే మందులు అనేవి పెద్దగా లేదు. అందుకని వీటికి జరుగుతుంది. ఈ రష్యన్ వ్యాక్సినేషన్ గురించి కొన్ని మనం తెలుసుకోవాలి. ఈ mRNA వ్యాక్సినేషన్ ఈ వైరస్ చేసి ఆ పేషెంట్ కణాలని కోలోరెక్టల్, అసలు వ్యాక్సిన్స్ ఎలా తయారు చేస్తారు? మామూలుగా వ్యాక్సిన్స్ తయారు చేయడానికి ఎవరైనా బాధితుడు కనుక క్యాన్సర్ బారిన పడితే ఆ క్యాన్సర్ కణాలను తీసుకుంటారు. కణాలను కానీ పార్ట్ ఆఫ్ కణాలను కానీ కొన్ని తీసుకుంటారు. తర్వాత యాంటీజెన్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రాస్టేట్ చుట్టూ యాంటీజెన్ ఉంటుంది, PSA తీసుకుంటారు, అదొకటి. అలా తీసుకుని వాటిని ఏం చేస్తారంటే ఈ mRNAకి అటాచ్ చేసి దానికి యాంటీబాడీస్ మళ్ళీ ఇంజెక్ట్ చేస్తే అది స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట. దీని మూలనే వస్తాయి. కాబట్టి దీని మూలం తెలిసింది ఏంటంటే ఇది అన్నిటికీ సంజీవని కాదు. ఇది అన్నిటికీ ఆ వ్యాక్సినేషన్ ఇచ్చుకుంటే ఉఫ్ఫున ఇదేం మాయమైపోద్దు. వీటి వల్ల లాభం ఏంటి? ఇందాక చెప్పాను కదా, పెరుగుదల ఆపుద్ది. దీని తర్వాత వేరే చోట స్ప్రెడ్ కాకుండా చూస్తే గడ్డ సైజ్ తగ్గిస్తుంది. ఇవి జరుగుతున్నది. తర్వాత అసలు ఈ క్యాన్సర్ వ్యాక్సినేషన్ అనే దాని వలన మనకి ఏమున్నాయి ఇంతవరకు ఎవిడెన్స్ ఉంది? ఏం ఎవిడెన్స్ ఉందంటే 2 ఆల్రెడీ ఉన్నాయి. BCG వ్యాక్సినేషన్. BCG వ్యాక్సినేషన్ అనేది దీనికి ఈ బ్లాడర్ క్యాన్సర్స్ కి వాడతారు. దీన్ని లోపల ఈ బ్లాడర్ లోకి ఇంజెక్ట్ చేస్తారు. అంటే మనం యూరిన్ లో గొట్టం వేసి బ్లాడర్కి వెళ్ళేటప్పుడు లోపల గొట్టం వేసి దాంట్లోకి ఇంజెక్ట్ చేస్తారు అనమాట. ఈ BCG వ్యాక్సినేషన్ ఈ బ్లాడర్ సెల్ ఇమ్యూనిటీ పెంచుతుంది. అది అప్రూవ్డ్ వ్యాక్సినేషన్ క్యాన్సర్.
అంటే ప్రపంచంలో ఈ బ్లాడర్ క్యాన్సర్స్ చాలా వాటికి BCG వ్యాక్సినేషన్ వాడుతున్నారు. వచ్చినప్పుడు ఇస్తారా సార్ బీసీజీ? వచ్చినప్పుడే ప్రివెన్షన్ కాదు. నేను ప్రివెన్షన్ థెరప్యూటిక్ అండి. ఓకే సార్. అలాగే ఇంకొక వ్యాక్సిన్ కూడా ఉంది, ఎడినాక్ అని. అదేంటంటే BCGతో ఫెయిల్ అయ్యి బ్లాడర్ క్యాన్సర్ వచ్చినప్పుడు అది కూడా ఇంట్రావెసైకల్ గానే వేస్తారు. అదేంటంటే ఈ కణాలకి అటాచ్ అయ్యి ఇంటర్ఫెరాన్ ఆల్ఫా అనే దాన్ని స్టిమ్యులేట్ చేస్తాయి. ఆ స్టిమ్యులేట్ చేసిన తర్వాత ఇంటర్ఫెరాన్ ఆల్ఫా అన్నారు ఆ కణాల మీద అటాక్ చేసి చంపేస్తాయి. సో ఈ రెండు బ్లాడర్ క్యాన్సర్. తర్వాత స్పోర్లెస్ టీ అని ప్రాస్టేట్ క్యాన్సర్ ఒక క్యాన్సర్ ఉంది, ఒక వ్యాక్సిన్ ఉంది. ఇవన్నీ కూడా ఈ అడ్వాన్స్డ్ క్యాన్సర్ లోనే వాడతారు. ఎంత రిజల్ట్ ఉంటుంది సార్ వీటి వల్ల? ఎంత రిజల్ట్ ఉంటుంది? ఇది 100కి 100% తగ్గేదని కాదు. ఉదాహరణకి వీళ్ళు ఎంట్రోమిక్స్ వాడుతుంది కూడా, దీంట్లో అడ్వాన్స్డ్ క్యాన్సర్స్ లో కానీ వీటిలో కానీ వాడతారు. ఇది ఏంటంటే ఈ క్యాన్సర్ లో వాడటం వలన ఆల్రెడీ వైద్యం అయిపోయింది, ఆపరేషన్ అయిపోయింది, కీమోథెరపీ ఇచ్చేసారు, తర్వాత రేడియేషన్ అయిపోయింది, కానీ కొన్ని కణాలు ఎక్కడో చోట మిగిలి ఉంటాయి. ఆ కణాలను చంపడానికి నార్మల్ ఇమ్యూన్ సిస్టమ్ ని ఇది బూస్ట్ చేస్తుంది. అంటే ఎక్కడన్నా దొంగతనంగా దాక్కున్న వాటిని మనం బయటికి తీసుకొచ్చి మన చంపడానికి ఇది పనికి వస్తుంది. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే చాలా వరకు మన రోగ నిరోధక శక్తి క్యాన్సర్ కణాలని చంపలేదు. ఎందుకంటే ఒకటి అది గుర్తించలేదు. ఎందుకంటే ఇది నాదా, ఇది పరాయిదా అని గుర్తించుకోవడం కష్టం కొన్నిసార్లు. అది దాని మూలన ఈ వ్యాక్సినేషన్ ఇవ్వటం వలన గుర్తింపు అనేది వస్తాయి. అంటే ఇది పరాయిది, అంటే ఇది క్యాన్సర్, ఇది మనోడు కాదు, పరాయిది, టెర్రరిస్ట్ వీడు అని ఐడెంటిఫికేషన్ చేస్తాయి. అలాగే రెండోది ఈ వీటిలో ఏమవుతుందంటే క్యాన్సర్ కణాలు కొన్ని చాలా బలపడి ఈ మామూలు ఇమ్యూన్ సిస్టమ్ ని కంట్రోల్ చేసేస్తాయి, కంట్రోల్ చేస్తాయి. వాటిని కూడా వ్యాక్సినేషన్ ఇవ్వటం వలన ఇమ్యూన్ సిస్టమ్ రోగ నిరోధక ఇది పెరిగి వాటిని చంపేస్తుంది. కొన్నిసార్లు ఈ క్యాన్సర్ కణాలు ఏం చేస్తాయంటే క్యాన్సర్ ఇది ఒక రకమైన పదార్థాలు వాడి దాని నుంచి యాంటీజెన్స్ రిలీజ్ చేసి అసలు కనపడకుండా పోయినట్టు అవుతాయి, ముసుగులాగా వేసుకున్నాయి. ఈ ఇమ్యూన్ సిస్టమ్ వలన అది ఇంప్రూవ్మెంట్ అయ్యే ఐడెంటిఫై అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇవి అసలు ఇమ్యూన్ సిస్టమ్ కి ఈ వ్యాక్సిన్స్ పనిచేసే విధానాలు. అప్రూవ్డ్ వ్యాక్సిన్ మీకు చెప్పాను కదండి, ఒకటి ప్రాస్టేట్ లో వాడుతున్నారు, ఇంకోటి BCG బ్లాడర్ క్యాన్సర్. ఈ రెండు అయితే ఇమ్యూన్. తర్వాత థెరప్యూటిక్. మిగతా ఆల్మోస్ట్ 120 ట్రయల్స్ నడుస్తున్నాయి. అంటే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వాటిలో డిఫరెంట్ వ్యాక్సిన్స్ ఈ నడుస్తున్నాయి. రష్యన్స్ ఏంటంటే వీళ్ళు ఈ కోలోరెక్టల్ క్యాన్సర్ లో ఇది వాడారు, ఎంట్రోమాక్స్. ఈ ఎప్పుడెప్పుడు వాడాలి అసలు? మామూలుగా ఈ వ్యాక్సిన్ ఇమ్యూనోథెరపీ అనేది అంటే రోగ నిరోధక శక్తి పెంచేదాన్నే ఇమ్యూనోథెరపీ అంటున్నాం. ఎప్పుడు అంటే మనం డెఫినెటివ్ ట్రీట్మెంట్ ముందు వాడచ్చు. ఉదాహరణకి రొమ్ము క్యాన్సర్ కి ట్రిపుల్-నెగటివ్ లో ఆ వేరియంట్ ఆఫ్ క్యాన్సర్ లో ఇప్పుడు పెంబ్రోలిజుమాబ్ అనేది ఆపరేషన్ ముందే ఇస్తున్నారు, దీన్ని నియో అడ్జువెంట్ అంటారు. ఆపరేషన్ తర్వాత ఇస్తారు, అది అడ్జువెంట్ అంటారు. తర్వాత ఏంటంటే ఇది ఒకటే ఇస్తారా అంటే కాదు, దాంతో కీమోథెరపీ కలిపివచ్చు, ఇమ్యూనోథెరపీ ప్లస్ కీమోథెరపీ. తర్వాత రికరెన్స్ వచ్చినప్పుడు కూడా ఇవ్వచ్చు. సో దట్ ఈస్ పాలియేటివ్ ఇమ్యూనోథెరపీ అనేది. సో ఇమ్యూనోథెరపీ ఎలోన్ అనేది ఇప్పుడు నేను చెప్పాను కదండి, డెఫినెటివ్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కొద్దిగా గొప్ప క్యాన్సర్ కణాలు ఎక్కడన్నా ఉన్నాయి అనుకుని ఇవ్వటం ఒకటి. రెండోది ఈ వ్యాక్సినేషన్ వలన కొంచెం ఎక్కడైనా తిరిగి వస్తే అప్పుడు ఇస్తే ఏంటంటే పూర్తిగా నయం అవ్వదు, సైజ్ తగ్గుద్ది, పెరుగుదల ఆగుద్ది, పక్కలకు పాకటం ఆగుద్ది. అంతేగాని 100% ఇది నయమయ్యేది కాదు. ఇమ్మీడియట్ గా మనం అంటే డెఫినెటివ్ వైద్యం అయిపోయిన తర్వాత ఇస్తే అదే మైక్రోమెటాస్టేస్ కనపడని సెల్స్ కి
చంపడానికి మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది పనికి వస్తుంది. ఓకే సార్. ఈ ఇంట్రామాక్స్ అనేది ఇప్పటి వరకు కోలోరెక్టల్ క్యాన్సర్ లో ట్రై చేశారు. వాళ్ళు 4 చెప్తున్నారు సార్, అది 4 కోలోరెక్టల్, గ్లయోబ్లాస్టమా మల్టిఫార్మే మీద, తర్వాత మెలనోమా వీటి మీద వాడుతున్నారు. కానీ ఈ ఎప్పుడైతే దీన్ని పీర్ రివ్యూ అంటారు, అవును, అంటే పేక చూసి చదవటం, అంటే మనం చూసే ప్రతిదాన్ని పేషెంట్ ని అనాలిసిస్ చేస్తారు. ఇంతవరకు అదేంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక చోట ఏదైనా పని చేసామనుకోండి, సేమ్ పని ఇంకో వేరే ఇంట్లో రిప్లికేట్ చేయాలి. అర్థమైంది కదా? రష్యాలో చేసిన పని రిజల్ట్ మన ఇండియాలో కూడా రావాలి. దట్ ఈస్ నెంబర్ 1. దిస్ కాల్డ్ రిప్లికేషన్ ఆఫ్ ది రిజల్ట్స్. నెంబర్ 2 ఏంటంటే పీర్ రివ్యూస్ అంటారు. అంటే ఏంటంటే ఒక 10,000 మందిని ఒక రకంగా తీసుకుని వాళ్ళకి ఇది వాడితే అప్పుడు ఎంతవరకు మనకి ఉపయోగం ఉంటుంది అనేది చెప్పొచ్చు. అప్పటి వరకు మనం ఇది డంకా కొట్టి ఇది క్యాన్సర్ నయం అవుతుందంటే చాలా తప్పది. ఇది చాలా తప్పు. కొంతవరకు డెఫినెట్ గా ఉపయోగపడతాయి వ్యాక్సిన్స్ అనేవి. అండ్ వ్యాక్సిన్ మీద గొప్ప రీసెర్చ్ జరుగుతుంది ప్రపంచంలో. రష్యన్ సెంట్రోమాక్స్ వ్యాక్సిన్ కోలోరెక్టల్ క్యాన్సర్ లో అనేది ప్రూవ్ అవుతుంది. కానీ ఇది సంజీవని కాదు. ఇది సంజీవని కాదు. ఎందుకంటే ఇది ఇచ్చి మళ్ళీ వీటిని చాలా వరకు ఏం చేస్తారంటే ఇంట్రావెనస్ గానే ట్యూమర్ సెల్స్ తీసి ప్రిపేర్ చేసి వ్యాక్సిన్ ఇస్తారనమాట. ఈ వ్యాక్సిన్ ఇవ్వటం వల్ల ఏంటంటే ట్యూమర్ సెల్స్ ఎక్కడన్నా నక్కుంటే ఐడెంటిఫై చేస్తుంది, ఇక్కడ దాక్కున్నాడు, అక్కడ దాక్కున్నాడు, అక్కడ. అంటే మనం ఏం చేస్తున్నాం, టెర్రరిస్ట్ ని ట్యాగ్ చేసి దాన్ని మనం ఈ వ్యాక్సినేషన్ అనే మన NIA వాళ్ళని పంపించినట్టు ఆ ట్యాగింగ్ ని వీళ్ళు కనిపెట్టి ఎక్కడున్నాడనే చూసుకుని వాళ్ళని చంపేయడం జరుగుతుంది. అలాగే ఈ వ్యాక్సినేషన్స్ అనేవి జరుగుతుంది. కాకపోతే ఏంటంటే క్యాన్సర్ అనేది ఈ హెట్రోజెనస్ గ్రూప్ ఆఫ్ డిసీజ్, అంటే అంతా ఒకలాగా ఉండదు. అవును. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాన్సర్ తీసుకుంటే దాంట్లో 100 రకాలు ఉంటాయి కణాలు. ఈ వ్యాక్సిన్ అనేది ఎంతమంది మీద పనిచేస్తుంది, ఎన్నిటి మీద పనిచేస్తుంది అనేది వేచి చూడాల్సిన విషయం. ఇది తొందరపడి మనం ఇది సంజీవనని సర్వరోగ క్యాన్సర్ నివారణ అని చెప్పడం చాలా తప్పు. ఇది కరెక్ట్ కాదు. ఇది కోలోరెక్టల్ క్యాన్సర్ లో వాటిలో డెఫినెట్ గా కొంతవరకు మంచి రిజల్ట్స్ వచ్చినాయి. ఇది మనం రిప్లికేట్ చేసి మన దగ్గర మనంతట మనం చూసుకోవాలి. ఎప్పుడైనా సరే పక్కనోడు చెప్పినా కూడా మనం మనంతట మన రోగులకి మనం చూసుకుని వాళ్ళు కూడా డెఫినెట్ గా బాగుందంటే అందరూ వాడచ్చు. దానికి తోడు ఇమ్యూనోథెరపీ అనేదానికి, ఇమ్యూన్ సిస్టమ్ అనేదానికి కొన్ని థెరపీస్ కి కొంతవరకు ఏ ప్లేస్ లో ఎక్కడెక్కడ ఉంటాయి అనేది చూసుకోవాలి మనం. అంటే ప్రోగ్రామ్డ్ సెల్ డెత్ అంటారు, PDL1 PDL ప్రోగ్రామ్డ్ సెల్ డెత్ లైగెండ్ అంటారు. అంటే ఏంటంటే ఈ టైప్ ఆఫ్ సెల్ కిల్ ఎంతవరకు వస్తుంది, ఏ రకాలుగా యాక్ట్ చేస్తుంది, ఇవన్నీ మనం చూసుకుని రష్యన్స్ డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్. బట్ అది మనం రిప్లికేట్ చేసుకుని మన పేషెంట్స్ మీద మనం చూసుకుని మన రిజల్ట్స్ మనం పబ్లిష్ చేసిన రోజున అందరికీ ఇది 100% పనిచేస్తుందని చెప్పొచ్చు. అప్పటి వరకు మనం వర్డ్ ఆఫ్ కాషన్ అంటాం, అంటే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడతాం. ఎందుకంటే బయట ఎంత ప్రచారం ఎట్లా ఉందంటే సార్, ఇంకా రష్యా క్యాన్సర్ వ్యాక్సిన్ వచ్చేస్తుంది, ఇంకా క్యాన్సర్ చెక్ పెట్టినట్టే, పైగా రష్యన్స్ ఫ్రీగా ఇస్తున్నారు అన్నది ఒకటి అట్లా. ఇది క్యాన్సర్ వచ్చిన రోగులకి రాకుండా వ్యాక్సినేషన్ కాదు, మీకు ప్రివెంటివ్ వ్యాక్సినేషన్ అనేవి. ఈ డిఫరెన్స్ కూడా తెలియదు సార్, అది కూడా ప్రజలకు తెలియట్లేదు. ఇది ప్రివెంటివ్ వ్యాక్సినేషన్ కాదు, ఇది జబ్బు వచ్చిన వాళ్ళకి వ్యాక్సినేషన్. ఇది థెరప్యూటిక్ వ్యాక్సినేషన్. అంటే ఏంటంటే నయం చేయడానికి వచ్చే వ్యాక్సినేషన్. నయం చేసింది అనే దానికి కూడా డెఫినెటివ్ ట్రీట్మెంట్ అయిన తర్వాత వచ్చిన వాళ్ళకి వాడాలి. అంటే మామూలు వైద్యం జరిగిన తర్వాత వచ్చిన వాళ్ళకి వాడితే ఎంతవరకు అనేది మనం చూడాలి. అదే మనం అసలు మామూలు వైద్యం చేయకుండా ఇప్పుడు చాలా మంది చూస్తుంటాం, అయ్యా నేను ఆయుర్వేదంకి వెళ్ళాను క్యాన్సర్ అని తెలియగానే
అంటే బాబు నువ్వు డైట్ ట్రీట్మెంట్ ఒకటి, క్యాన్సర్ రాగానే డైట్ ఇస్తున్నారు తగ్గిపోతుంది, ఆయుర్వేదం ట్రీట్ చేస్తున్నారు తగ్గిపోతుంది. నువ్వు మామూలు వైద్యం అంటే అప్రూవ్డ్ వైద్యం అనేది ఉంటుంది. అంటే ఈ రోడ్లు వెళ్తే మీరు జూబ్లీ హిల్స్ రీచ్ అవుతారు అనేది ఒక రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డుని వెళ్ళాలి కానీ పక్క రోడ్ల నుంచి వెళ్తే మీరు రీచ్ అవ్వగలరో లేదో చెప్పలేం కదా. అందుకని అట్లా మనం డెఫినెటివ్ వైద్యం చేసి తర్వాత చేయించుకుంటే ఏ వైద్యమైనా బాగుంటుందని నా ఉద్దేశం. సరే, ఈ థెరపెటిక్ క్యాన్సర్ వ్యాక్సిన్స్లో ఇప్పుడు మీరు చెప్పిన 2 కాకుండా ప్రోస్టేట్ అండ్ బ్లాడర్ కాకుండా కొలరెక్టల్ కూడా ఒకటి చెప్తున్నారు. అవును, ఇంకా ఏం జరుగుతున్నాయి సార్ ఇట్లాంటివి చేయవచ్చా? ఎందుకంటే మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తే వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి వీటన్నిటికీ. ఎంత ప్రోగ్రెస్ ఉంది సార్ వీటిల్లో కొంత మనకు చెప్పుకోవడానికి? మనకి చూస్తే ఇమ్యునోథెరపీ అనేది ఇప్పుడు వండర్ఫుల్ ప్రోగ్రెస్. ఓకే సార్, అట్లే కాదండి, ప్రతి క్యాన్సర్ కి ఇమ్యునోథెరపీ పెడుతున్నారు. కాకపోతే 3 వారాలకు 1 లక్ష 2 లక్షలు అయిపోతుందని కాస్ట్ ప్రొహిబిటివ్ కాస్ట్ సార్. సో అంతేగాని ఇమ్యునోథెరపీ అనేది చాలా వరకు వాడుతున్నాం మనం, చాలా క్యాన్సర్కి వాడుతున్నారు. అలాగే వ్యాక్సినేషన్ అనేది డెఫినెటివ్ గా యూజ్ ఉంటుందేమో, ఎందుకంటే ఆ పేషెంట్కి వచ్చిన కణాలు తీసుకుని మనం రిట్రీవ్ చేసి ఆ కణాలతోనే వ్యాక్సినేషన్ చేసి అంటే పర్టికులర్ వ్యాక్సిన్ మళ్ళీ పేషెంట్కి ఇంజెక్ట్ చేస్తున్నారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ సార్ ఇది. మనం ఇప్పటిదాకా అనుకున్నది ఏంటంటే ఏదైనా వైరస్ ఉంటే ఆ వైరస్ తాలూకు దాంతో వ్యాక్సిన్ చేస్తే ఫ్యూచర్ లో రాకుండా ప్రివెంటివ్ ఆస్పెక్ట్ లో చూసాం. ఇది పేషెంట్ తాలూకు దీని నుంచే చేస్తున్నారు. అలా కాకుండా 4 వైరస్లు తీసుకుని మనం ఈ పేషెంట్స్ నుంచి యాంటీజెన్స్ తీసుకొని కలిపి ఇంజెక్ట్ చేయటం. ఓకే సార్, వీటిలో వైరస్లు స్టిమ్యులేట్, ఇవన్నీ నాన్ హార్మ్ఫుల్ వైరస్. ఇంకో గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ఫర్ ఇమ్యూన్ వ్యాక్సిన్స్ ఏంటంటే పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎక్సెప్ట్ జ్వరం, కాళ్ళ నొప్పులు, చలి, వెన్ను నొప్పి, ఇలా తప్ప ఎక్కువగా కీమోథెరపీ లాగా కానీ వీటిలాగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని ఈ వ్యాక్సిన్స్ అనేవి చాలా వరకు పేషెంట్స్ ముందుకొచ్చి తీసుకున్నారు. ఈ వ్యాక్సినేషన్ ఆల్మోస్ట్ 4500 దాటారని చెప్తున్నారు వాళ్ళ పబ్లికేషన్ లో, రష్యన్స్ది. కానీ ఇది ఎప్పుడైనా సరే ఏదైనా పీర్ రివ్యూస్ అంటారు. అవును, పీర్ రివ్యూస్ ఉండాలా, మెటీరియల్ ఇవ్వాలా, మల్టిపుల్ ప్లేసుల్లో మనం చేయించాలి. అంటే ఎనీ క్లినికల్ ట్రయల్ అనేది ఒక కంట్రీకి కానీ ఒకటి కానీ చేయకూడదు. అంటే మన ఎథనిక్ పాపులేషన్ మంది వేరు, ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ ఈస్ట్ వేరుగా ఉంటుంది. అవును, సో ప్రతి చోట మనం చేసి చూసుకొని చేస్తమే బెటర్. ఓకే, ఈ రకంగా చూసుకున్న తరపు మీరు చెప్పిన దాంట్లో హెట్రోజీనియస్ టైప్స్ ఉంటాయి అంటున్నారు. ఎన్ని రకాల క్యాన్సర్లు ఉంటాయో కూడా చెప్పలేనన్ని విధంగా ఉన్నాయి. వీటన్నిటిలో కూడా సెల్స్ తీసుకొని చేసే విధంగా అయితే అవకాశం ఉంది కదా సార్ ఫ్యూచర్ లో? అయితే అట్లాంటి స్టడీస్ కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే అతి క్లిష్టమైన జబ్బులు, మెలనోమా, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, వీటి మీద మంచి రీసెర్చ్ జరుగుతుంది. ఇప్పుడు లోయర్ 1/3 రెక్టల్ క్యాన్సర్ మీద ఇమ్యునోథెరపీ డ్రగ్ ఒకటి వచ్చింది, ఆర్టిజిమాబ్ అని. అది వాడితే ఏంటంటే నిజంగానే ట్యూమర్స్ డిజపేర్ అయినాయి, అందరికి కాదు కొంతమందికి. ఈ డిజపేర్ అయింది, ఎంతకాలం ఇవ్వాలి ఇది? ఇమ్యునోథెరపీ అనేది ఎంతకాలం తీసుకోవాలి? ఎంత ఉదాహరణ లైఫ్ లాంగ్ అది తీసుకోలేం కదా. 4 లక్షలు ప్రతి 3 వారాలు 4 లక్షలు అంటే కష్టమైపోద్ది కదా. సో ఇలాంటి అంటే అప్రూవ్డ్ వైద్యం లేకుండా మనం ఇలాంటిది ఎంతకాలం ఇవ్వాలి, ఇవ్వటం వల్ల ఎంత బెనిఫిట్ ఉంటుంది అనేది చూడాలన్నమాట. ఇవన్నీ డెఫినెట్గా ఈ క్యాన్సర్ కణాలు వీటిని మాస్ లోపల నుంచి బయటికి లాగి చంపటం, ఇలాంటివన్నీ వ్యాక్సినేషన్ వలన మన ఇమ్యూన్ సిస్టమ్, వ్యాక్సిన్ అనేది ఏం చేయదండి, అది గుర్తుపెట్టుకోవాలి. చంపేది మన ఇమ్యూన్ సిస్టమే. అంటే మన సెల్సే, న్యాచురల్ కిల్లర్ సెల్స్ కానీ ఇవన్నీ కానీ అంతా మనమే, మన బాడీనే అటాక్ చేసి చంపేస్తాం. ఇప్పుడు యాక్చువల్గా వైరస్ తో వచ్చే క్యాన్సర్లు మనకు 2 అని చెప్పారు కదా సార్. అవి ఓవరాల్ గా మనుషులకు వచ్చే క్యాన్సర్లు వైరస్ తో వచ్చేవి 2 సార్? ఇంకేమైనా ఉన్నాయా? నాసోఫారింజియల్ క్యాన్సర్, ఎప్స్టీన్ బార్ వైరస్ నుంచి వస్తుంది. కొన్ని బర్కెట్స్ లింఫోమా అంటారు, అది కూడా ఎప్స్టీన్ బార్ వైరస్ నుంచి. ఇలా కొన్ని వైరల్ నుంచి వచ్చే
క్యాన్సర్లు ఉన్నాయి. వీటికి కూడా ప్రివెంటివ్ కనిపెట్టే అవకాశం ఉంది డెఫినెట్గా ఉంది. తర్వాత హెచ్ఐవి నుంచి కూడా కొన్ని క్యాన్సర్లు ఎక్కువ వస్తాయి. ఓకే సార్. హెచ్ఐవి నుంచి. సో ఫ్యూచర్లో ఉదాహరణకి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి సార్, ఇప్పుడు ఇద్దరు మనుషులు ఉంటారు, ఒక డయాబెటిక్, ఓకే, ఇంకోటేమో నాన్ డయాబెటిక్ యంగ్ పర్సన్, డయాబెటిక్ ఓల్డ్ పర్సన్. ఈ డయాబెటిక్ వాడు యంగ్ పర్సన్ వెళ్ళి మీరు ఒక వైరల్ ఫీవర్ దగ్గరికి వెళ్తే ఎవరికి ముందు వస్తుంది? డయాబెటిక్ ఓల్డ్ పర్సన్ వస్తుంది. అవును. అంటే ఎందుకు వచ్చింది? రోగ నిరోధక శక్తి తనకు తక్కువగా ఉంది. ఓకే సార్. సో రోగ నిరోధక శక్తి తక్కువ ఉండటం వలన ఈ డయాబెటిక్ ఓల్డ్ పేషెంట్స్ త్వరగా వచ్చింది. ఓకే సార్. యంగ్ పేషెంట్ కి రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉండటం వలన అతనికి రాలేదు జబ్బు. ఓకే సార్. సో ఈ వ్యాక్సినేషన్ వలన రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. అలాగే అసలు ఈ వ్యాక్సినేషన్ అనేది కొంతమందిలో ఎక్కువ పనిచేయకపోవచ్చు. ఓకే సార్. ఓల్డ్ పేషెంట్స్ అంటే వృద్ధులు, వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఓకే. మనం అంటాం కదండి గాజు బొమ్మల్లా ఉంటారని. అవును. వాళ్ళు గాజు బొమ్మ కింద పడితే పగిలిపోతారు. నిజమే సార్. అవును. వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా ఉండదు. పెద్ద ట్యూమర్స్, ఓకే, అంటే గడ్డలు చాలా పెద్దగా ఉంటాయి. అసలు అవి ఇమ్యూన్ సిస్టమ్ బ్లంట్ చేసి పారేస్తాయి. ఓకే. వ్యాక్సిన్లు కానీ ఏ మందులకి కరగవు. అలాంటి వాళ్ళు ఇమ్యూన్ సిస్టమ్ అనేది పెద్ద ట్యూమర్స్ ఎక్కువ ఉన్నాయి. ఓకే. తర్వాత ఏంటంటే కొన్ని చోట్ల ఇమ్యూన్ సిస్టమ్ పనిచేయకపోవచ్చు, ఎందుకంటే బాడీ ఇమ్యూన్ సిస్టమే సరిగ్గా లేదు అనుకోండి. ఓకే సార్. ఈ వ్యాక్సిన్స్ పెద్ద పనిచేయవచ్చు. ఓకే. మన ఇమ్యూనో డెఫిషియన్సీ అంటాం కదండి, అది సిండ్రోమ్స్ ఉన్నాయి కొన్ని, హెచ్ఐవి ఒకటి, అలాంటివి చాలా ఇమ్యూన్ డెఫిషియన్సీ సిండ్రోమ్స్. వాటిలో వ్యాక్సినేషన్ అనేది పెద్దగా హెల్ప్ అయ్యేది. ఓకే సార్. యాక్చువల్గా ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం అంతా కూడా వ్యాక్సిన్స్ కానీ, అంటే ప్రివెంటివ్ కానీ ఈవెన్ థెరపటిక్ కానీ మన ఇమ్యూన్ సిస్టమ్ని మరింత ఎఫెక్టివ్ పనిచేసే విధంగానే హెల్ప్ చేస్తున్నారు. అంతే. అయితే ఈ క్యాన్సర్ సెల్స్ సార్ మన ఇమ్యూనిటీ సిస్టమ్ని ఎక్కడ బ్లఫ్ చేయగలుగుతున్నాయి అన్న దాని మీద మీకు ఏమైనా, అంటే ఎక్కడ జరుగుతుంది సార్ ఈ ప్రాబ్లం? అంటే ఏంటంటే నెంబర్ 1 సార్, మన ఇమ్యూన్ సిస్టమ్ని క్యాన్సర్ సెల్స్ వాటికి ఉన్న దీంతో ఇది నార్మలా ఎబ్నార్మలా అని గుర్తుపట్టదు. ఓకే. దట్ ఈస్ నెంబర్ 1. ఓకే. నెంబర్ 2, మన ఇమ్యూన్ సిస్టమ్ కంటే అవి స్ట్రాంగ్ గా ఉంటాయి. ఏంటి సార్ తెలిసిందా? అవును. దానికి కారణం ఏంటంటే మన ఇమ్యూన్ సిస్టమ్ లో NK సెల్స్, న్యాచురల్ కిల్లర్ సెల్స్, టీ లింఫోసైట్స్, ఇవన్నీ ఉంటాయి. వీటి మీద అవి టాక్సిన్స్ రిలీజ్ చేయటం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాయి. దట్ ఈస్ నెంబర్ 2. థర్డ్ ఏంటంటే ఈ ప్రతి దానికి ప్రోగ్రామ్డ్ సెల్ డెత్ అనేది ఉంటుంది. అంటే కొంతకాలం ఉండి చచ్చిపోతా ఉంటాయి. మన బాడీలో కూడా RBC 120 days ఇలా చనిపోతా ఉంటాయి. ఈ ప్రోగ్రామ్డ్ సెల్ డెత్ అనేది ఈ ఇనిబిట్ చేస్తాయి కొన్ని మందులు ఇమ్యూన్ సిస్టమ్. సో దాని మూలాన కూడా మనకి బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు అదే PDL1 లైగెండ్ ఇన్హిబిటర్స్ ఇప్పుడు ఇమ్యూనోథెరపీకి వాడుతుంది. ఓకే సార్. అది వన్ ఆఫ్ ది వండర్ డ్రగ్స్ అని చెప్తున్నారు. వీటి మూలాన అంటే ఏంటంటే నెంబర్ 1 ఇమ్యూన్ సిస్టమ్ అనేది గుర్తుపట్టదు. ఓకే. నెంబర్ 2 దాక్కుని ఉంటుంది క్యాన్సర్ సెల్, ఎక్కడుందో తెలియదు. ఓకే సార్. అంటే ఫస్ట్ ఇది నార్మలా అబ్నార్మల్ అని తెలియదు. 2 దాక్కుని ఉన్న చోట తెలియదు. 3 క్యాన్సర్ సెల్స్ అనేవి పవర్ఫుల్ గా ఉంటాయి. 4 వీటి శక్తి చాలదు. వాటిని అబండెంట్ సెల్స్ ఉన్నాయనుకోండి, ఒక 1000 మంది టెర్రరిస్టులు వచ్చారనుకోండి, 10 మంది పోలీసులు ఉంటే ఏం చేయగలరు? అవును. సో సేమ్ థింగ్ అలా జరుగుద్ది అన్నమాట. ఓకే సార్. ఈ ఎక్కడ అప్పర్ హ్యాండ్ అంటే మామూలుగా మీరు చెప్పిన దాని ప్రకారం ఒక 1000 సెల్స్ ఎన్నో ఉంటే ఇవి చంపేస్తుంటాయి రెగ్యులర్గా అన్నట్టుగా చెప్పారు సార్. ఈ అప్పర్ హ్యాండ్ పెరిగిపోయి అవి ట్యూమర్ లాగా మారే పరిస్థితులు ఎక్కడ ఏర్పడుతుంటాయి సార్ జనరల్గా మన ఇమ్యూనిటీ ఫెయిల్ అవ్వడానికి? ఇమ్యూనిటీ ఫెయిల్ అవ్వడానికి చాలా కారణాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఏదైనా ఇమ్యూన్ సిస్టమ్ సప్రెషన్. ఓకే. డిప్రెషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ సప్రెషన్. సైకలాజికల్ గా కొంతమంది డిప్రెస్ అయిపోయి ఉంటారు. అరే ఇది పోయింది, అది బిజినెస్ లాస్ అని, పిల్లలు ఏదైనా ప్రాబ్లమ్స్ అని, ఇలా హ్యావ్ లాట్ ఆఫ్ రీజన్స్ ఫర్ డిప్రెషన్. వాళ్ళలో కూడా ఇమ్యూన్ సిస్టమ్ సప్రెషన్ ఉంటుంది. డయాబెటిక్స్, వీళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ సప్రెషన్ ఉంటుంది. తర్వాత రెగ్యులర్ గా ఈ
ఈ హెచ్ఐవి పేషెంట్స్ వాళ్ళు కాంప్రమైజ్ అవుతుంది, ఇమ్యూనో కాంప్రమైజ్ హోస్ ఉంటాయి. ఈ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ హోస్ కాకుండా మేజర్ ఇల్నెస్ ఏమన్నా ఉన్నా కూడా వీళ్ళు ఇమ్యూన్ సిస్టమ్ అనేది సప్రెస్ అవుతాం. ఓకే, ఫుడ్ ఇవి ఎట్లా ఉంటాయి సార్? అంటే వాటికి ఏమైనా తేడా వస్తుందా? ఫుడ్ మనం తీసుకునే ఫుడ్ లో కూడా అట్లా అంటే ఫంగస్ ఉంటుంది కొన్నిట్లో, ఆఫ్లాటాక్సిన్స్ అంటే ఫంగస్ మూలన లివర్ క్యాన్సర్ అనేది వచ్చేది. అలా కాకుండా డైరెక్ట్ కార్సినోజెన్స్ అంటే ఇప్పుడు ఏంటంటే ఉదాహరణకి పొగాకు, పొగాకు డైరెక్ట్ కార్సినోజెన్. అంటే అది క్యాన్సర్ కాజ్ చేస్తుంది, ప్రోగ్రెస్ చేస్తుంది, స్ప్రెడ్ అవడానికి పనికి వస్తుంది, అది మళ్ళీ తిరిగి రావడానికి కూడా పనికి వస్తుంది. ఇప్పుడు స్మోక్ చేసేవాడికి క్యాన్సర్ వచ్చింది అనుకోండి, వైద్యం అయిపోయిన తర్వాత తగ్గింది కదా అని మళ్ళీ సిగరెట్ తాగితే 100% తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ ఏంటంటే ఇవన్నీ కార్సినోజెన్స్, వీటికి ఇవన్నీ కణాల మీద యాక్ట్ చేసి వాటిని డిస్ట్రాయ్ చేసేస్తాయి. మీరు అన్నారే ఈ డిఎన్ఏ డిస్ట్రక్షన్ అనేది జరుగుతుంది ఈ పొగాకు వీటి మూలాన. తర్వాత సన్లైట్ మూలాన స్కిన్ డిస్ట్రక్షన్ వస్తుంది. ఇలా డిఫరెంట్ కార్సినోజెన్స్ మన బాడీ మీద యాక్ట్ చేసి నార్మల్ సెల్స్ ని డిస్ట్రాయ్ చేస్తాయి. ఈ డిస్ట్రాయ్ అయ్యి దెన్ దే విల్ గో ఫర్ మెలిగ్నెన్సీ. సార్ యాక్చువల్ మామూలుగా మంచి చెడు ఉన్నట్టుగానే బాడీలో కూడా ఈ చెడు సెల్స్ కానీ మనం క్యాన్సర్ అనుకుంటే ఇవి ఏ విధంగా వీటిని అంటే మంచి సెల్స్ని ఏం చేస్తాయి? ఎందుకంటే ఒక మనిషి ఒక పూర్తి ఏజ్ బతకాల్సిన వాడు మధ్యలోనే చనిపోతున్నాడంటే ఇవి వీటిని తినేస్తే ఇవి కూడా చవాల్సిందే కదా. ఓవరాల్ మనిషి చచ్చిపోతే క్యాన్సర్ సెల్స్ కూడా తెస్తాయి కదా. ఎట్లాంటి ఫినామినా నడుస్తుంది సార్ లోపల? అంటే ఏంటంటే ఇది క్యాన్సర్ సెల్స్ అనేవి ఒక కన్వర్షన్ అయింది. అంటే మామూలు సెల్స్ మారింది. మామూలు సెల్స్ మారటంతో ఏమైంది, ఇవి వేగంగా పెరగటం మొదలవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకసారి చూస్తుంటాం ఈ క్యాన్సర్స్ కొన్ని ఉంటాయి, వాటికి ఫాస్ట్ గ్రోయింగ్ అని కాదు, అబ్డామినల్ క్యాన్సర్స్ ఉంటాయి, వాళ్ళు తినలేకపోతా ఉంటారు పాపం. టీపీఎన్ అని పెడతారు, అంటే సెలైన్ లో క్యాలరీస్ ఇస్తారు. అసలు మనిషి కంటే అదే బాగా పెరుగుతాయి, అవి తీసుకుంటాయి. దే కంపీట్ ఫర్ ఫీడింగ్. క్యాన్సర్స్ విల్ కంపీట్ ఫర్ ఫీడింగ్. ఎందుకంటే మన వాటికి కూడా న్యూట్రిషన్ అవసరం కదా. ఆ న్యూట్రిషన్ ఎక్కువ వాటికే వెళ్తుంది, ఎందుకంటే డెఫినెట్లీ దే ఆర్ ఫాస్ట్ గ్రోయింగ్. దానికి బ్లడ్ సప్లై బాగుంటుంది, మిగతా వాటికంటే బ్లడ్ సప్లై ఎక్కువ వస్తుంది. క్యాన్సర్ కణాలకు మంచి బ్లడ్ సప్లై ఉంటుంది, అన్ని డ్రా చేస్తూ ఉంటాయి. తర్వాత అవి బ్లడ్ లో వెళ్ళడానికి కూడా అదే కారణం. ఫాస్ట్ గా ఏంటంటే వెజల్స్ ఫామ్ అయిపోయినప్పుడు వాటికి అంత టైం ఉండదు. ఇప్పుడు మనం బోతులు దవ్వుతున్నామండి, మురుకాలు దవ్వుతున్నాం, ఒక రోజులో అయిపోవాలంటారు వచ్చి వాళ్ళు కాబట్టి గబగబా తవ్వేస్తా ఉంటాం. ఒకేసారి మురుకాలు తవ్వినప్పుడు పక్కన ఏదైనా చిన్న కంతపడింది అనుకోండి, మళ్ళీ దాంట్లోంచి మురుగు బయటకు వెళ్ళిపోతుంది. ఎగ్జాక్ట్ గా సేమ్ థింగ్ ఈ బ్లడ్ సప్లై వస్తున్నప్పుడు రక్తనాళాలు ఫామ్ అయినప్పుడు కొన్ని చోట హోల్స్ పడతాయి, ఆ హోల్స్ నుంచి కణాలు బయటకు వెళ్ళిపోతాయి, మెటాస్టేసిస్ అవుతాయి. అలా అదొక వన్ ఆఫ్ ది రీజన్. అంటే ఈ వేగంగా పెరగటం, వాటికి కావాల్సిన బ్లడ్ సప్లై మన బాడీనే ఇస్తాయి. పెరగటానికి కారణం మన బాడీ కదా. మన బాడీ పెరిగి వాటికి మనం శుభ్రంగా భోజనం పెడుతున్నాం, వాటికి బ్లడ్ సప్లై ఇస్తున్నాం, న్యూట్రిషన్ ఇస్తున్నాం. అవి పెరిగి ఏం చేస్తాయంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం నెమ్మదిగా అవి అదర్ పార్ట్స్ కూడా పాగుతాయి. రక్తనాళాలు కానీ డైరెక్ట్ లింఫాటిక్స్ కానీ డైరెక్ట్ గా కూడా పెరుగుతాయి. 3 స్ప్రెడ్స్ ఉంటాయి. ఒక డైరెక్ట్ గా పెరగటం, అంటే అక్కడి నుంచి కిందకి పాకటం. 2 ఏంటంటే లింఫాటిక్స్ అని, లింఫాటిక్స్ నుంచి వెళ్ళటం. 3rd వెయిన్ నుంచి వెళ్ళిపోతాయి. వెయిన్స్ ఎలాగంటే నేను చెప్పాను హోల్స్ పడతాయి కదండి, వాటి నుంచి ఇంటర్ క్యాపిలరీ స్పేసెస్ నుంచి లోపలికి వెళ్ళిపోతాయి. లింఫాటిక్స్ కూడా చక్కగా వెళ్ళిపోయి లింఫ్ నోడ్స్ కి సెటిల్ అవుతాయి. లింఫ్ నోడ్స్ నుంచి మళ్ళీ బ్లడ్ కి వెళ్తాయి అన్నమాట. అది ఈ రకాలుగా పాకుతా ఉంటాయి. మంచి సెల్స్ కూడా తింటాయా సార్, లేకపోతే ఫుడ్ మనకు మంచి సెల్స్ తింటూ అంటూ ఉండదు, అవి పెరుగుతాయి, అవి పెరుగుతుంటాయి. ఉదాహరణకి ఒక ఫ్యాక్టరీ తీసుకున్నాం అనుకోండి, అందులో ఓనర్ మొత్తం తినేస్తే వర్కర్ కి ఏం మిగులుతుంది? అదే సేమ్ థింగ్. ఇదేంటంటే దీనికి అతిగా తినేస్తుంది పెరగటానికి, మిగతాది ఉండదు కదండి. సేమ్ బేసిస్ మీద మిగతా కణాలు దెబ్బతింటాయి.
ఓకే సార్, దీంట్లో లాస్ట్ క్వశ్చన్. యాక్చువల్లీ మీరు ఇమ్యూనిటీ సిస్టమ్ మొత్తం పనిచేస్తే చాలా వరకు మనకు అన్నట్టు మీరు చెప్పారు సార్. అది మరి అట్లాంటప్పుడు కీమో కానీ మనము రేడియేషన్ కానీ వాటి రోల్ ఎంత సార్ క్యాన్సర్స్ క్యూర్ చేయడంలో? ఎగ్జాక్ట్లీ. ఒకసారి క్యాన్సర్ వచ్చిందంటేనే ఇమ్యూన్ సిస్టమ్ సరిపోలేదు. అవును. మరి క్యాన్సర్ని ఎలా చంపాలి? ఫస్ట్ క్యాన్సర్ని తీయాలి కదండి. అవును. సోర్స్ ఎక్కడైతే ఉందో ఆ ఏరియా తీసేస్తే ఇమ్యూన్ థెరపీ ఇస్తే ప్రాబబులీ మన బాడీ ఇమ్యూనిటీ స్టిమ్యులేట్ అయ్యి ఈ లెఫ్ట్ ఓవర్ క్యాన్సర్ సెల్స్ ఎన్నైతే కణాలు ఉన్నాయో వాటిని చంపడానికి పనికొస్తాయి. కాబట్టి ఇమ్యూన్ థెరపీ ఈజ్ నాట్ ఎ రీప్లేస్మెంట్ ఫర్ కీమోథెరపీ అండ్ రేడియేషన్ ఆర్ సర్జరీ. ఈ మూడు అనేది రీప్లేస్మెంట్ అనేది ఉండదు. ఎందుకంటే సాలిడ్ ట్యూమర్స్ వాటి వరకు, లింఫోమస్ వాటి వరకు వచ్చేదే ఇటు మూలాన ఇమ్యూన్ సప్రెషన్ వల్ల. ఇమ్యూన్ సప్రెషన్ మనం ఎంత ఇచ్చినా కూడా అప్పటికి అవి పెరిగిపోయి ఉన్నాయి, వాటిని ఏం చేయలేవు. అంటే ట్యూమర్ పెద్దగా ఉన్నప్పుడు ఇమ్యూనోథెరపీ కానీ ఈ వ్యాక్సిన్స్ కానీ పనిచేయవు. ఫస్ట్ అయితే మెయిన్ ట్రీట్మెంట్ ఇచ్చి ఆ తర్వాత వైద్యం చేస్తే కొంతవరకు. అగైన్ ఇప్పుడు రష్యన్ వ్యాక్సినేషన్ రిజల్ట్ కూడా గడ్డలు 60% తగ్గుద్ది అన్నారు. పూర్తిగా డిసప్పేర్ అవుతుందని వాళ్ళ రిజల్ట్ లో ఇవ్వలేదు. అందుకే అనేది పీర్ రివ్యూ లేకుండా పేపర్ వాళ్ళు వీళ్ళందరూ రాస్తున్నారు. కానీ మనం ఎప్పుడైనా సరే ఒకటి ఏదైనా చేసే ముందు పీర్ రివ్యూస్ చేయాలి. అంటే అందరూ కలిసి కూర్చొని నిజంగా ఎంతమందికి వైద్యం చేసాం, వాళ్ళ ఎంతమందికి బాగున్నారు, ఎంతమందికి తిరిగి వచ్చింది, ఆ రకంగా చేస్తే గానీ అది కరెక్ట్ అవుతుంది. ఓకే సార్. సార్ యాక్చువల్గా ఒక సెల్ క్యాన్సర్ సెల్గా కన్వర్ట్ అవ్వకుండా మనము తీసుకునే జాగ్రత్తలు ఏమైనా ఉంటాయా అని చెప్పుకుంటే ఏమైనా ఉంటాయా సార్? అట్లా జనరల్గా ఒక లైఫ్ స్టైల్లో మనకి ఏ పరిస్థితులు దారి తీస్తాయి, మనం ఏం చేయొచ్చు? ఒకటి మన కంట్రోల్లో లేని అంటే జెనెటిక్ మ్యూటేషన్స్, అది ఓకే సార్. అదేంటంటే అది మన చేతిలో ఉండదు, నాన్ మోడిఫైబుల్ మీరు అంటారు, మన చేతిలో ఉండదు. ఎందుకంటే ఆ జీన్స్ పేరెంట్స్ నుంచి వాళ్ళ నుంచి వచ్చిన జీన్స్. రెండోది ఎక్వైర్డ్ మ్యూటేషన్స్. ఎక్వైర్డ్ మ్యూటేషన్స్ అవి ఏంటంటే అవి కూడా ఒక్కొక్కసారి మనం చేయలేం. ఓకే సార్. కాకుండా కొన్ని క్యాన్సర్ కారణాలు, పొగాకు, తర్వాత ఆల్కహాల్, ఇంకోటి మూడోది మనం తినే తిండి, మనం శారీరక శ్రమ లేకపోవటం, వీటన్నిటి మూలన ఏంటంటే ఒబిసిటీ, బరువు పెరిగిపోవటం వల్ల ఈ రకరకాల బ్లడ్ సప్లై అనేది సరిగ్గా ఉండదు కదండి. సో వీటి మూలన ఈ క్యాన్సర్ అవకాశాలు ఎక్కువగా వస్తాయి. అన్నిటికంటే ఏంటంటే ఈ mRNA అనే దాని ఇది గొప్పతనం ఏంటంటే అది కొన్ని గంటలే ఉంటుంది బాడీలో. ఆ గంటలు కానీ రోజులు కానీ అది బాడీలోని సెల్కి DNA డిస్ట్రాయ్ చేయదు. ఇప్పుడు క్యాన్సర్ సెల్ ఏంటి, DNA మీద అటాక్ చేస్తుంది. పొగాకు ఉంది అనుకోండి, కార్సినోజన్, DNAని పాడు చేస్తుంది. క్యాన్సర్ సెల్ కూడా DNA కన్వర్షన్ వస్తుంది. వ్యాక్సినేషన్ అనేది మన ఇటు యాక్ట్స్ ఆన్ ఫ్యూ అవర్స్ టు ఫ్యూ డేస్, తక్కువ టైంలోనే పనిచేస్తుంది. ఇది DNA అంటే న్యూక్లియస్ మీద పనిచేయదు, బయట పనిచేస్తుంది, ప్రోటీన్స్ ప్రొడక్షన్ చేస్తాయి. సో mRNA వ్యాక్సిన్స్ ఈ అడ్వాంటేజ్ వీటికి చాలా ఉంటుంది. అంటే తక్కువ ఉంటాయి బాడీలో, బాడీకి నష్టం లేదు, అంటే వీటి మూలాన మనకి పర్మనెంట్ డ్యామేజ్, సైడ్ ఎఫెక్ట్స్ అనేది. కానీ వన్ ఆఫ్ ది డేంజరస్ థింగ్ ఈస్ ఇన్ఫ్లమేషన్ అనేది వస్తుంది. అంటే ఈ వ్యాక్సిన్స్ కి mRNA వ్యాక్సిన్ ఇన్ఫ్లమేషన్ అంటే బాడీలో మీరు చెప్పాను కదండి, ఎక్కడైనా ఇప్పుడు చాలా మంది కోవిడ్ వ్యాక్సిన్ తర్వాత EAN వచ్చింది అంటున్నారు కదా, ఇది ఏంటంటే పెరికార్డియల్ మయోకార్డియల్ ఇన్ఫ్లమేషన్. హార్ట్ మీద కూడా రావచ్చు, ఫ్లోరల్ ఇన్ఫ్లమేషన్, నీరు రావచ్చు, అందరికీ రాదు. మన కర్మ పాపం కొంతమందికి వస్తే అది పర్మనెంట్ డ్యామేజ్ అవుతుంది. చాలా మంది అంటున్నారు సార్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్లే హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చాయి కొన్ని రిపోర్ట్ అవుతున్నాయి. ఇన్ఫ్లమేషన్ అనేది ఇన్ఫ్లమేషన్ తర్వాత ఇలాగా కొరోనరీస్ నేర అయిందని ఇలా కొంతమంది ఎన్ని కోట్ల మంది తీసుకున్నాం మనం, వచ్చింది ఎంతమంది తీసుకుంటే డెఫినెట్ గా
అడ్వాంటేజ్ ఆఫ్ వ్యాక్సినేషన్ ఈజ్ మోర్ దాన్ డిసడ్వాంటేజ్. అట్లా తీసుకోవాలి. అట్లా అవును. దీన్ని థెరప్యూటిక్ ఇండెక్స్ అంటాం. ఓకే సార్. లాభాలన్నీ నష్టాలు. అవును. లేకపోతే ప్రతి దాంట్లో రెండు ఉంటాయి. అప్పుడు లాభాల శాతం ఎక్కువ ఉంటే దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి కూడా క్యాన్సర్ వ్యాక్సినేషన్ కూడా సార్ తీసుకుంటే థెరప్యూటిక్ ఇండెక్స్ BCG ఉంది. డెఫినెట్ గా థెరప్యూటిక్ ఇండెక్స్ ఎక్కువగానే ఉంది. ఓకే. అలాగే HPV వ్యాక్సినేషన్ ఉంది, డెఫినెట్ గా ఎక్కువ ఉంది. ఓకే. అలాగే హెపటైటిస్ B వ్యాక్సినేషన్ డెఫినెట్ గా లాభం ఎక్కువగానే ఉంది. ఓకే సార్. సో ఇవి ఆలోచిస్తే మనకి సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి, డిఎన్ఏని ఎఫెక్ట్ చేయదు, ఓకే, తక్కువ కాలం ఉంటుంది, మనకి న్యూక్లియస్ మీద పనిచేయదు, బయట కణం మీదే పనిచేస్తుంది mRNA వ్యాక్సిన్. ఓకే. మన దగ్గర రీసెర్చ్ ఏమైనా జరుగుతుంది సార్ పర్టికులర్ ఇండియాలో వ్యాక్సిన్స్? ఇండియాలో చాలా జరుగుతుంది. ఇండియాలో అంటే మనకి ఏంటంటే వ్యాక్సినేషన్ ఈ ఇమ్యూన్ థెరపీ రీసెర్చ్ కొంచెం ఎక్స్పెన్సివ్. ఓకే. సో బయోలాజికల్ వచ్చిన తర్వాత బయోలాజికల్ ల్యాబ్స్ వ్యాక్సినేషన్ మీద రీసెర్చ్ బాగా జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా రష్యన్ వ్యాక్సిన్ గురించి అంటే మనం ఎంతవరకు తీసుకోవాలి, ఈ వ్యాక్సిన్స్లో ఎన్ని రకాలు ఉంటాయి, ముఖ్యంగా ప్రివెంటివ్ కానివ్వండి, వచ్చిన తర్వాత వేసే వ్యాక్సిన్స్ ఏంటి, మిగతా పీర్ రివ్యూస్ ఎట్లా ఉంటాయి, వీటి మీద మనం ఎట్లా వీటిని అర్థం చేసుకోవాలని చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.